తగ్గేదేలే. ఈ ఒక్క డైలాగ్ సౌత్ను నార్త్ను ఊపేసింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అన్న డైలాగ్ మాసును ఉర్రూతలొగించింది. దీని దెబ్బకు ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ అయ్యాయి. మాస్ ఆడియన్స్తో థియేటర్లు దద్దరిల్లాయి. అల్లు అర్జున్ స్టైల్, యాక్షన్ సౌత్ ఆడియన్స్కు బాగా తెలుసు. తర్వాత పుష్పతో నార్త్కు కూడా బాగా దగ్గరయ్యారు అల్లు అర్జున్. అప్పటి వరకు డిజిటల్ ప్లాట్ఫామ్స్పై బన్నీ డబ్బింగ్ సినిమాలనే చూసిన నార్త్ ఆడియన్స్ ఫస్ట్ టైం థియేటర్లలో బన్నీ యాక్షన్ చూసేసరికి రికార్డులను రఫ్ ఆడించేశారు. కోవిడ్ తర్వాత థియేటర్లకు వెళ్ళడానికి జనం భయపడుతున్న రోజులవి. అలాంటి సమయంలో ఆడియన్స్ను థియేటర్లకు రప్పించింది ఈ సినిమా. నార్త్లో ఏ హీరో ఈ స్థాయిలో చేయలేకపోయారు, కానీ దక్షిణాది నుంచి అల్లు అర్జున్ చేయగలిగారు. అది పుష్పతోనే సాధ్యమయ్యేసరికి కలెక్షన్ల కనకవర్షం కురిసింది. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బన్నీ కెరీర్లో ఇదో మైలురాయని చెప్పాలి. ఇది పుష్ప 2 సినిమాకు ఊపు తీసుకొచ్చింది. అందుకే ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడానికి కారణమైంది. నిజానికి నార్త్ ఇండియాలో సినిమాలను క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. అక్కడ మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువ. పుష్ప సినిమా ఎప్పుడైతే కమర్షియల్ మసాలాతో వచ్చిందో అక్కడి మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఇంకేముంది, థియేటర్ల ముందు జాతరే. రూరల్ ఆడియన్స్కు బాగా నచ్చేసరికి అది అక్కడి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఊపిరిపోసింది. పుష్ప 1 కలెక్షన్స్ను చూసి అంతకు మించిన బడ్జెట్తో పుష్ప 2ని తీద్దామనుకున్నారు. కాకపోతే నార్త్లో దుమ్ము దులిపేసరికి బడ్జెట్ పెరిగింది. అందుకే పుష్ప 1 వచ్చిన నెక్స్ట్ ఇయరే పుష్ప 2ని ప్లాన్ చేసినా సినిమా బాగా రావాలని ఇన్నాళ్ళ పాటు వెయిట్ చేశారు. పైగా నార్త్ ఆడియన్స్ ఇచ్చిన ఎనర్జీతో మేకర్స్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదని అర్థమవుతుంది. సినిమా సక్సెస్ అయ్యింది అంటే దానికి ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చినట్టే. అలా భారీ వసూలు రావాలంటే దానికి తగ్గట్టుగా ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండాలి. దానిని రిలీజ్ వరకు మెయింటైన్ చేయాలి. పుష్ప టీం ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అలా ప్రేక్షకుల్లో పుష్ప క్రేజ్ పెరిగేలా చేశారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం, మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం, ఇవన్నీ పుష్ప 2పై క్యూరియాసిటీని బాగా పెంచుతూ వచ్చాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఫస్ట్ పార్ట్ తర్వాత రాజమౌళి సస్పెన్స్ క్రియేట్ చేశారు. అది బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ వచ్చే వరకు ప్రేక్షకులను వెయిట్ చేసేలా, వారిలో క్యూరియాసిటీ పెంచేలా చేసింది. ఇప్పుడు పుష్ప మేకర్స్ కూడా చేసింది అదే. వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ పుష్ప 2 హైప్ను బాగా మెయింటైన్ చేశారు. పుష్ప 2 సినిమాకు బన్నీ ఎంతలా కష్టపడ్డారో చెప్పడం, బన్నీ డెడికేషన్ గురించి వివరించడం, ఈ సినిమా కోసమే ఇన్నాళ్ళు వర్క్ చేయటం, ఇదంతా పుష్ప 2ను చాలా పెద్ద లెవెల్లో తీస్తున్నారు, అందులో భారీగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో పెరిగేలా చేసింది. ఇదే క్రమంలో RRRకు ఆస్కార్ రావడం, విదేశాల్లో తెలుగు సినిమా మార్కెట్ పెరగడం కూడా పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగడానికి హెల్ప్ చేశాయి. బన్నీ సినిమా వరకు చూస్తే సెలబ్రిటీలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. డేవిడ్ వార్నర్ లాంటి వాళ్ళ కామెంట్స్ పుష్పకు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ని పెంచాయి. చెప్పాలంటే పుష్ప సినిమా కోసం అమలు చేసిన డిజిటల్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. పెద్ద హిట్ అయిందనే చెప్పాలి. అందుకే ఏ సినిమాకు ఏ పాటలకు రానంతగా పుష్ప పాటలకు హైప్ వచ్చింది. ఇది ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించింది. మాస్లో సినిమాపై అభిమానాన్ని పెంచింది. పుష్ప 2 సినిమాకు జరిగిన బిజినెస్ని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను 220 కోట్లకు, అలాగే పొరుగునున్న తమిళనాడులో 50 కోట్లకు, ఇటు కర్ణాటకలో 30 కోట్లకు, అటు కేరళలో 20 కోట్లకు సేల్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ అయిందో దాదాపు ఆ స్థాయిలో, అంటే సుమారు 200 కోట్ల రూపాయల మేర బాలీవుడ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. విదేశాల్లో బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓవర్సీస్ మార్కెట్ హక్కులు 120 కోట్ల రూపాయలకు వెళ్ళాయి. అంటే కేవలం థియేటర్స్ బిజినెస్ ద్వారానే దాదాపు 640 కోట్ల రూపాయల మేర వచ్చింది. ఇది కాకుండా డిజిటల్ బిజినెస్ ఉంది. నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమాను సుమారు 275 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు వేసుకుంటే మొత్తంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగానే బిజినెస్ చేసిందంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. టాలీవుడ్లో ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి శుభసూచకమే. దీని తర్వాత వచ్చే సినిమాలు కూడా ఆ స్థాయిలోనో లేదా అంతకు మించి బిజినెస్ చేయడానికి డోర్స్ ఓపెన్ అయినట్టే. సో ఏ రకంగా చూసినా పుష్ప 2 మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని
ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.